మూసీ నది కాడికి ఎట్లా పోరా? మూసీ నది గురించి అడిగితే ముచ్చి తీస్తాను. నయమాను అంటాను నేను. నయమాను తెలియదా నాకు, ఈ మానం తెలియదా? ఎక్కడికి బాకీట పట్టుకొని బయలుదేరినావు? మూసి గీసి అంటున్నావు, కొంపదీసి మూసిలో దిగి స్నానం చేస్తావు ఏంది? అరే నువ్వు ఇంకా అక్కనే ఎందుకు కూర్చున్నావు? ఇంత కవర్ల రాగడి మట్టి కుంకుడుకాయ రసం పట్టుకొని రా, మూసిలో స్నానం చేతు. మూసి కంపులో తానమ్మా, కడుపులేదో దేవునట్టు అవుతాంది. కొంపదీసి నువ్వు మూసిలో తానం చేసడానికి పోతున్నావు ఏంది? కొంపదీసి కాదు, కొంప తీయకుండానే పోతారా. మూసిలో స్నానం చేసడానికే గోదావరి, తెల్లటి గోదావరి నీళ్ళలో స్నానం చేసడానికి పోతాను. నువ్వు కూడా రా, తొందరా. మూసి నదిలో గోదావరి నీళ్ళేంది? ఎర్రి కుక్క గారి దిక్కగిన లేచిందా ఎట్లా? ఓ పిచ్చిదానా, రేవంత్ రెడ్డి సారు గోదావరి నీళ్లను మూసీ నదులకు తెస్తాడట. 5 టీఎంసీలు తెస్తాడట. శనివారం నీళ్లు షమ్ముతోని ముంచుకొని తాగేటట్టు తెల్లగా చేస్తాడట. తొందరరా. హలో కనకయ్య సారు, పిల్లలు కంగనే పండుగ కాదు, మూసీలకు మంచినీళ్ళు తెస్తామని సీఎం అన్నాడు గాని ఇంకా తేలేదు. నువ్వేందో బకెట పట్టుకొని ఊపుకుంటూ పోతున్నావు. ఏంది ఇంకా తేలేదా? ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా. అది ఇప్పుడు అయ్యే పని కాదే దేవుడా, మొత్తం పూర్తయ్యేదానికి ఇంకో 5 ఏళ్ళు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. గంతకాలం ఎందుకు బిడ్డ? 1,50,000 కోట్లు పెట్టి ఖర్చు అంటాడు కదా. గన్ని పైసలు ఖర్చు చేసినప్పుడు తొందరనే అయిపోవాలి కదా. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం తెలిసేటానికి 1 ఏడాది పడుతుందట. కట్టుడు పూర్తయ్యేదానికి 5 పడుతుందట. 5 ఏండ్ల? అవును కానీ బిడ్డ, ఇప్పుడు ఆపదేదో వచ్చినట్టు ఆగ మేఘాల మీద ఎందుకు కట్టాలి? అర్జెంట్ గా కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకేం చేయమంటావు మూసి కాకుండా? అరే ఊర్లలో రైతులు యూరియా లేక ఒక తిప్పల పడతలేరు. బండి వేసుకొని ఎట్లా పడితే అట్లా ఆగమాగం తిరుగుతారు. ఇగం సరిలా గజ గజ అనుకుంటే గడ్డ కట్టుకపోతారు. అది తెలుస్తలేదా? యూరియా లేకుంటే ఏందే, ముందుగా మూసిని ముస్తాబ్ చేసి చూసుకుంటూ మురిచిపోవాలి. మూతి ఇంకా నమ్ముతా అదే మాటలు. ఇప్పుడు హాస్టల్లో పోరగాళ్లకు బువ్వ పెట్టే సక్కదనం లేదు. పాములు తేళ్లు కుట్టి చచ్చిపోతారు. అసలు అంత ఆగమాగం ఉన్నది, చందనం ఉన్నది. కనీసం మధ్యాహ్నం పూట పగటి పూట గుడ్డు పెట్టే దిక్కు లేదట. అరే మళ్ళీ అట్లనే మాట్లాడుతావు. ఇప్పుడు పిల్లల చదువు ముఖ్యమా అని మూసిని సుందరంగా తయారు చేసి మురిచిపోవడం ముఖ్యం గాని. సరే అట్లనే అన్నావు నువ్వు అన్నట్టే. ఇప్పుడు మూసి పక్కకు ఉండే బీద సారథుల పరిస్థితి ఏంది? దిక్కులేని పచ్చులు కావాలా ఇల్లు కూడా పడితే? వారే చెప్పిన కదనే, ఎవరెక్కడ పోతేంది, మూసి నదిని ముద్దుగా తయారు చేయాలి. బకెట్ అనుకోని సంపుతా పోరి ఏమనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ లో గంతగానం ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా సర్కారు ఏర్పడినప్పుడు లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఖాళీ బాగుగానే ఉన్నాయి. ఏం లేదు, ఈడ అప్పులకు మిత్రి కట్టుడే సరిపోతుందని అన్నారు. ఇప్పుడు కానీ పైసలు ఎట్లా ఖర్చు చేస్తారు వాళ్ళు? అదొక్కటేనా, బీఆర్ఎస్ సర్కార్ తిరిగా దుబారా ఖర్చులు కూడా చేయమన్నారు. మరి గిన్ని గానం పైసలు ఎక్కడి నుంచి చేస్తారు? నన్ను ఓసినా ₹1 లేదన్నాడు. అట్లనే అప్పు కోసం పోతే చెప్పుల దొంగ చూసినట్టు చూస్తారు అని అన్నాడు. మరి మూసీ కోసం ఇంతగానో అప్పులు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి తెస్తాడు? రైతులకు యూరియా కోసము, ఉద్యోగస్తుల డిఏల కోసము, హాస్టల్ పిల్లల తిండి కోసం అప్పులు ఇయ్యం గానీ మూసీకైతే అప్పులు ఇస్తామంటున్నారు కావచ్చు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో పిల్లలకు చక్కగా తిండి దొరకది, సర్కారుకు అప్పు దొరకది, ప్రతిపక్షాలకు మైకు దొరకది, రైతులకు యూరియా దొరకది. ఏందో ఏమో పొరిని. చూసిండ్రా పబ్లిక్ ఎట్లున్నదో తెలంగాణలో? మూసిని ముద్దుగా తయారు చేసుడు తప్ప ఇంకోటి లేదు అన్నట్టు అర్జెంట్ గా అప్పులు తెచ్చి ఖర్చు చేస్తారట రేవంత్ రెడ్డి సర్కారు. మూసి నీళ్లను శుద్ధి చేసేటందుకు ఇప్పటికే ఎస్టీపీ ప్లాట్లు ఉన్నాయి. వాటినే ఇంకొన్ని పెంచుకొని మూసి మురికిని సాఫ్ చేసుకుంటే అయిపోతుందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారేమో లక్షల కోట్ల అప్పు చేసి మరి మూసిలో పోస్తా అన్నట్టు చేస్తాందట. ఏందో ఏమో పోన్రే.